మీ ఏరియాలో అన్ని షాప్స్లో రేట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ డీమార్ట్లో మాత్రం అన్నీ చీప్గా ఉంటాయి. లుక్, మీ మైండ్లో ఈ క్వశ్చన్ పక్కా వచ్చుంటుంది. డీమార్ట్ లాస్లో అమ్ముతుందా? ఇలా చీప్గా ఎలా పాసిబుల్? నౌ హియర్స్ ద కూల్ పార్ట్. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే డీమార్ట్ చీప్ సీక్రెట్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ సింపుల్ తెలుగులో క్లియర్గా అర్థమైపోతాయి. ఫస్ట్, క్లారిటీ. డీమార్ట్ స్ట్రాటజీ ఇది. ఎక్కువ ప్రాఫిట్ కోసం కాదు, ఎక్కువ మంది కస్టమర్స్ కోసం. ఒక ప్రాడక్ట్ మీద చిన్న ప్రాఫిట్ తీసుకుంటారు, కానీ లక్షల మంది కొనేలా ప్లాన్ చేస్తారు. ఇది లో ప్రాఫిట్, హై వాల్యూమ్ స్ట్రాటజీ. సింపుల్, ఎఫెక్టివ్, డేంజరస్లీ పవర్ఫుల్. చెక్ దిస్ అవుట్. ఒక కిరాణా షాప్లో సోప్ కాస్ట్ 20 రూపీస్, అమ్మడం 30 రూపీస్, ప్రాఫిట్ 10 రూపీస్. డైలీ 20 సోప్స్. డీమార్ట్లో సేమ్ సోప్ కాస్ట్ 20 రూపీస్, అమ్మడం 23 రూపీస్, ప్రాఫిట్ 3 రూపీస్. కానీ డైలీ 10,000 సోప్స్. 3 రూపీస్ ఇంటూ 10,000 ఈక్వల్ టు 30,000 ప్రాఫిట్. సీ ద ట్విస్ట్? ప్రాఫిట్ చిన్న, క్వాంటిటీ పెద్ద. గేమ్ అంతా అక్కడే మారిపోతుంది. మనం టీవీలో డీమార్ట్ యాడ్స్ చూశామా? ఆల్మోస్ట్ లేదు. బిగ్ బ్రాండ్స్ చేస్తాయి. టీవీ యాడ్స్, సెలబ్రిటీ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్స్. ఈ యాడ్స్ అన్నీ ప్రాడక్ట్ ప్రైస్లో యాడ్ అవుతాయి. డీమార్ట్ చెయ్యదు. వై? ఆ సేవ్ అయిన పైసా మనకి డిస్కౌంట్గా వస్తుంది. సైలెంట్ మార్కెటింగ్, లౌడ్ సేవింగ్స్. డీమార్ట్ స్టోర్ చూస్తే సింపుల్ లైటింగ్, ఫ్యాన్సీ ఇంటీరియర్స్ లేదు. బాక్సెస్ ఓపెన్గా పెట్టి అమ్ముతారు. లగ్జరీ స్టోర్ అంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, ప్రాడక్ట్ ప్రైస్ ఎక్కువ. డీమార్ట్ థింకింగ్ షాప్ బాగుండాలి అని కాదు, ప్రైస్ ట్యాగ్ బాగుండాలి. దట్స్ ఇట్. నో డ్రామా. చాలా సూపర్ మార్కెట్స్ మంత్లీ లాక్స్ రెంట్ కట్టుతాయి. డీమార్ట్ ఓన్ ల్యాండ్, ఓన్ బిల్డింగ్, రెంట్ ఆల్మోస్ట్ జీరో. ఈ రెంట్ సేవింగ్ డైరెక్ట్గా ప్రాడక్ట్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. హిడెన్ అడ్వాంటేజ్, మ్యాసివ్ ఇంపాక్ట్. మీ డౌట్ లెజిట్. బ్లింకిట్ 10 మినిట్స్లో ఇస్తే డీమార్ట్ ఎందుకు కాదు? బికాస్ ఆన్లైన్ డెలివరీ అంటే ప్యాకింగ్ కాస్ట్, డెలివరీ శాలరీ, ఫ్యూయల్ కాస్ట్, రిటర్న్స్ లాస్ ఇవన్నీ యాడ్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. డీమార్ట్ ఫిలాసఫీ కన్వీనియన్స్ కాదు, సేవింగ్స్ ఇంపార్టెంట్. క్లియర్ ప్రయారిటీస్. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైసెస్ చాలా తక్కువ. ట్రస్టెడ్ బ్రాండ్స్. మంత్లీ షాపింగ్కి బెస్ట్. మిడిల్ క్లాస్ బడ్జెట్ కంట్రోల్. వన్ ప్లేస్లో అన్ని ఐటమ్స్. వాల్యూ స్పీక్స్. నో షౌటింగ్ నీడెడ్. ఆనెస్ట్గా చెప్పాలి అంటే వీకెండ్స్లో హెవీ క్రౌడ్. బిల్లింగ్ లైన్ వెయిట్ ఎక్కువ. హోమ్ డెలివరీ లిమిటెడ్. ప్రీమియం బ్రాండ్స్ తక్కువ. ఎంప్లాయీస్కి వర్క్ ప్రెషర్. నథింగ్ పర్ఫెక్ట్, జస్ట్ ట్రేడ్ ఆఫ్స్. సో డీమార్ట్ కస్టమర్కి గుడ్, మిడిల్ క్లాస్కి బెస్ట్, ఎంప్లాయీస్ అండ్ స్మాల్ షాప్స్కి టఫ్. బ్లాక్ ఆర్ వైట్ కాదు, బ్యాలెన్స్డ్ బిజినెస్ మోడల్. సో ఫ్రెండ్స్, డీమార్ట్ చీప్గా అమ్ముతుంది, వేస్ట్ చేయదు కాబట్టి. లగ్జరీని కాదు, డిసిప్లిన్ని చూస్ చేసింది. మీ ఏరియాలో డీమార్ట్ వల్ల స్మాల్ షాప్స్ ఎఫెక్ట్ అయ్యాయా? కమెంట్స్లో షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ తెలియాలి. వీడియో యూస్ఫుల్ అనిపించితే ఒక లైక్ వేస్తే చాలు. ఇంకా ఇలా రియల్ బిజినెస్ స్టోరీస్ కావాలి అంటే ఛానల్ని ఫాలో చేస్తే నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వవు.